హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ యమునా. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కేవలం 5 నిమిషాల్లోనే ఈ ఎగ్ ఫ్రైని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకునే ఎగ్ ఫ్రై కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేశారంటే మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఎగ్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా 6 ఉడికించిన కోడిగుడ్లను తీసుకొని పైన పెచ్చు తీసేసి ఒక్కొక్క కోడిగుడ్డుని కూడా 8 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా హాఫ్కి కట్ చేసుకొని ఒక్కొక్క హాఫ్ని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని ఎగ్స్ని కూడా కట్ చేసుకోండి. మధ్యలో ఎల్లో సపరేట్ అయిపోయినా ఏం పర్వాలేదండి, టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఎల్లో సపరేట్ అయిపోయినా సరే మనం ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలను వేసుకొని ఆవాలు చిటపటామనే వరకు ఫ్రై చేసుకోండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని జీలకర్రను కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని 1 నిమిషం పాటు దీన్ని ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి 2 లేదా 3 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా త్వరగా ఫ్రై అవ్వాలంటే ఇందులోకి కొద్దిగా సాల్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా సాల్ట్ని వేసుకోవడం వలన మనకి ఉల్లిపాయలు అనేవి ఫాస్ట్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. అంటే 50% ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత పసుపును కూడా యాడ్ చేసుకొని పసుపును కూడా అంతా కలిసేటట్లుగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ని ఈ మిశ్రమంలోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ ఎగ్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి. కలుపుతూనే ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారంని యాడ్ చేసుకోవాలి. లేదంటే మీ రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకొని మీరు ఎంత తినగలరో అంత యాడ్ చేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ వేసాను. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని ఈ మసాలా అంతా కూడా ఈ ఎగ్స్కి పట్టేటట్లుగా మరలా మీడియం ఫ్లేమ్ మీద 3 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత 3 నిమిషాల తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసుకుంటే సరే టేస్టీ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా అయిపోయింది. అలాగే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే వచ్చిన గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.